ఈరోజు అయితే ఒక పురాతనమైన వంటకం అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక 15 ఇయర్స్ అలా అవుతుంది అనమాట. అప్పట్లో 15 ఇయర్స్ బాగా అప్పట్లో మా అమ్మ ఇది చేసేది. నాకు చాలా ఇష్టమైన అట్టు కూడా ఇది. ఎందుకు అలా ఇంక కూర్చుంటే ఇది గుర్తొచ్చిందనమాట. నాకు ఏదైనా సరైన ఫుడ్ ఇది చేసుకోవాలి తినాలనిపిస్తే వెంటనే చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి బెల్లం అయితే తీసుకున్నాను. దీనికోసము బెల్లాన్ని అందులో మరిగించాను అనమాట. అందులోని ఇలాచీ పొడి కూడా వేసేసాను. బెల్లాన్ని డైరెక్ట్గా పిండిలో కూడా కలిపేయవచ్చు, కానీ నేను ఎందుకు ఇలా చేశాను అంటే బెల్లము అడుగుకొచ్చేసి ఒక ఇసుక లేకపోతే ఏమో ఉంటుంది అనమాట. అది కొంచెం ఏదైనా మనం తినేటప్పుడు అడుగున కొంచెం పంటి కింద కరకరకమని అంటుంటుంది. అందుకనేసి బెల్లాన్ని ఇలా వేడి దానిని వడకట్టేసుకున్నాను అనమాట. ఇలా వడకట్టే అడుగున చూసారా ఎంత వచ్చింది, ఇగోండి ఇసుక లాంటిది. అందుకని బెల్లం ఎప్పుడు తీసుకున్నది ఎంత బ్రాండెడ్ తీసుకున్నా సరేను బెల్లాన్ని మనము కరిగించేసుకొని వడకట్టేసుకోవాలి. అందులో వచ్చేసి ఇదిగోండి ఇందులో అనమాట ఈ రాగి పిండి వేసాను. అట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. రాగి పిండి వేసాను. ఏంటంటే పాకం కొంచెం ఎక్కువైపోవడం వల్ల నా దగ్గర రాగి పిండి కొంచెం తక్కువ ఉంది. అది కొంచెం కలవడం కోసమని కొంచెం గోధుమ పిండి కూడా వేసాను. ఇదిగోండి ఇలా అట్టు పోసేసుకొని దీనిపైన ఒక చెంచా నెయ్యి కూడా ఇలా రాసేసుకుంటే పంచదార ఎక్కువ వేసుకోవాలి. చాలా అంటే చాలా రాగి పిండి ఇంకా బెల్లం కూడా ఐరన్ అలాగే గీ కూడా చాలా మంచిదని. ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. చూసారా? నచ్చినట్లయితే